వస్తుందా? ఇప్పుడు చెప్పండి. ఏ ప్రాబ్లం కాదుగా? లేదు. చెప్పండి. మామూలు మీరు ఎలా చెప్తారో అలా చెప్పండి. మాది హెచ్ఏఎల్ కంపెనీ అండి. మేము వచ్చేసి డోర్ టు డోర్ సేల్ చేస్తామన్నమాట. డోర్ టు డోర్ సేల్ చేస్తామన్నమాట. మాకు వచ్చేసి డైలీ మార్కెటింగ్ ఉంటుంది. రోజు ఒక ఏ ప్రోడక్ట్స్ ఇస్తే అది డోర్ టు డోర్ సేల్ చేయాలి. మాకు వాళ్ళకు ఒకవేళ సేల్ అయిపోతే వాళ్ళకు మేము కంపెనీ తరఫు నుంచి ఒక డోర్ నెంబర్ అడుగుతాం. అంటే ఇప్పుడు మాకు ఓటీపీ అవన్నీ అడుగుతున్నారు కదా, దేనికోసం అని? ఇప్పుడు మేము ఈ ప్రోడక్ట్ గురించి వచ్చినాము, ఈ ఏరియాకి సేల్ చేస్తున్నాము. సేల్ చేసిన తర్వాత మా కంపెనీ వాళ్ళకి మేము ఇప్పుడు ఇక్కడ తిరుగుతున్నట్టు మా కంపెనీ వాళ్ళకి తెలియదు కదా. మేము ఈ ఏరియాలో ఉన్నాము, మేము ఇంట్లోనే ఉండి డ్యూటీ చేస్తున్నాం అనుకుంటారు. ఈ ఏరియా లొకేషన్ రావాలంటే మేము ఇప్పుడు మీరు ఈ హౌస్లో ఉన్నారనుకోండి, ఈ కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేసినాం. మేము ఐటమ్ తీసుకొచ్చినాము, మీకు తీసుకుంటారా, మీరు ఇంట్లో ఏది యూజ్ చేస్తారని అడిగిన తర్వాత వాళ్ళకు తీసుకుంటా అంటే సరేనా మేడం మాకు ఒక డోర్ నెంబర్ కాల్ చేయడానికి అడిగేసి కస్టమర్ని మీట్ అయినట్టు. అంటే హోమ్ టు హోమ్ సేల్స్ మార్కెటింగ్. మాకు ఏ ఐటమ్ వస్తే అది మేము మార్కెటింగ్ చేయాలన్నమాట. బూస్ట్ కానీ నాట్స్ అంటే ఇప్పుడు సర్ఫ్ ఎక్సెల్ మ్యాటిక్ అనే కాదు, మీరు ఏమి ఇచ్చినా మీరు చేయాలి. ఏది వచ్చినా చేయాలి. ఓకే. ఇంతవరకు ఏమైనా సేల్ చేశారా పొద్దున్న నుండి? ఏమైనా చేస్తాం. డైలీ మాకు వచ్చేసి 400 వరకు ఇస్తారనమాట సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్. బయట వచ్చేసి 10 రూపీస్ ఒకటి. ఓకే. మా దగ్గర వచ్చేసి 50 రూపీస్కి 6 వస్తాయి అనమాట ఒక ప్యాకెట్ లిక్విడ్స్. ఓకే. పౌడర్స్ ఏమమ్మరా? ఓన్లీ లిక్విడ్. ఓకే. వాషింగ్ మెషిన్కి సంబంధించి వాషింగ్ మెషిన్లో యూజ్ చేస్తారన్నమాట. ఒకటే ఎక్కువ మా దగ్గర.